ప్రతిపక్షాలు తమ రాజకీయ క్రీడల కోసం రైతులను ఉపయోగించుకోవద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని పునరుద్ఘాటించారు. ఉపసంఘం నివేదిక వచ్చాక రైతు భరోసా అమలు చేస్తామన్న తుమ్మల ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ను అధిగమించామని తెలిపారు. గతంలో 1,46,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉండేదని, ప్రస్తుతం 1,53,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ ఒకటి, అధికారం కావాలనుకోని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి. ఆ ప్రబుద్ధులు ప్రతిరోజు రైతు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం, వాతావరణం కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడటం. ఈ నెల మొదటి వారం నుంచి దీపావళి అయిపోయాకనే హార్వెస్టింగ్ మొదలైంది. అయినా సరే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని సుమారు గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ధాన్యాన్ని 17% మాయిశ్చర్కి అమ్మాలి అంటే రైతు పొలంలో నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబోసుకోవాలి. 3-4 రోజులు ఆరబోస్తే తప్ప మాయిశ్చర్ 17%కి రాదు. అదేవిధంగా బయటికి ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవటానికి ఆరబోయాల్సిన పని లేదు. ఆ ఆరబోసిన రైతుల దగ్గరికి పోయి వీళ్ళు కాకిగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం పోయినంత మాత్రాన అంత అల్లకొల్లం అవ్వాల్సిన పని లేదు, అంత ఆదుర్త పడాల్సిన పని లేదు, అంత ఆతృత పడాల్సిన పని లేదు. సరే, ఆడ పార్టీ విత్ ఇన్ ది పార్టీలో వైరుధ్యాలు ఉండొచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు ఉండొచ్చు, లేకపోతే 2 పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉండొచ్చు, ఈ రాష్ట్రంలో తర్వాత స్థానం ఎవరు ఆక్రమించుకోవాలనే కోరికలు ఉండొచ్చు, లేకపోతే ఈ పార్టీలో ఎవరు అది మళ్ళీ లైమ్ లైట్లో ఉండాలనే ఆధిపత్య పోరు ఉండొచ్చు. కానీ మీ ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని బలిపెట్టాలనో, రైతాంగాన్ని ఆందోళన పరచాలనో, ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి రాజకీయ ప్రయత్నం మీ యొక్క తప్పుడు విధానం అని చెప్పి ఆ ఇరు పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి మంచి పంట పండింది, దిగుబడి ఎక్కువ వచ్చింది, ఓపెన్ మార్కెట్లో మంచి ధర ఉంది, రైతుకు రూపాయి వచ్చే కాడు అమ్ముకునే అవకాశం ఇచ్చాము. మేము ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్ పెట్టట్లేదు. ఓపెన్ మార్కెట్లో రూపాయి వస్తే అమ్ముకోమని చెప్తున్నాం. పర్చేసింగ్ సెంటర్కి వచ్చిన ప్రతి గింజ కొంటామని చెప్తున్నాం. అది దొడ్డు రకం కావచ్చు, సన్న రకం కావచ్చు, ప్రతి గింజని కొంటాం. ప్రతి రైతుకి అమౌంట్ కూడా విత్ ఇన్ టైంలో ఇచ్చి తప్పకుండా రైతును ఆదుకోవాలనే ప్రభుత్వం తప్ప మీకు మాదిరిగా మాటలతోటో చేతలతోటో రైతును ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అని చెప్పి ఆ ఇరు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న పార్టీకి కూడా విజ్ఞప్తి, మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మేము కొనాలి. మీకు అంత ప్రేమ ఉంటే, అంత అభిమానం ఉంటే, రైతుల మీద అంత మక్కువ ఉంటే, నిజంగా రైతాంగం కోసం మీరు మాట్లాడే పద్ధతి ఉంటే ఆ యొక్క గైడ్ లైన్స్ కొంచెం మార్చండి. మాయిశ్చర్ యొక్క విధి విధానాలు మార్చండి. అది కాటన్లో కావచ్చు, వరిలో కావచ్చు. ఆ ప్రయత్నం చేయకుండా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పంట పండించినటువంటి తెలంగాణ రైతుని ఈరోజు మీరు ఆగం చేయాలని ముందుకొస్తే అది మీ వినాశనానికి తప్ప వేరేది కాదు అని చెప్పి ఆ ఇరు పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ప్రక్కన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు అన్యాయం చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా, రైతులకు మేలు చేయకుండా మొసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, మా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా నిధులను సమకూర్చే ప్రయత్నంతో ఒకటి రుణమాఫీ కానీ
రైతుకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరేం చింత పడనక్కర్లేదు, ముసలి కన్నీరు కార్చనక్కర్లేదు హరీష్ రావు గారు. మేము ఏదైతే మాట చెప్పామో 500 రూపాయలు బోనస్ విషయంలో ఖచ్చితంగా కూడా సన్న రకాలు పండించిన రైతు సోదరుడికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే లెక్కల ద్వారా పెద్దలు చెప్పినట్టు ఇప్పటి వరకు ఎంతవరకు మేము రైతు సోదరులకు డబ్బులు ఇవ్వటం జరిగింది, అదే గత సంవత్సరానికి పోల్చి చూసిన తరుణంలో ప్రధానంగా చెప్తా ఉన్నాం. ఈ వానాకాలం పంటకి ఈ రోజున గత సంవత్సరం 2000 కోట్లు రైతులకు మీరు అందజేస్తే ఇదే 2300 కోట్ల రూపాయల వరకు రైతు సోదరులకు అందించడం జరిగింది. ఇంకా 300-400 కోట్ల రూపాయలు మేము ఎక్కువగా రైతు సోదరులకు అందించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. బోనస్కు సంబంధించి బోనస్ ఇస్తలేరు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. బోనస్ ఇవ్వకుండా ఎక్కడ పోదు, రైతులు చింతపడనక్కర్లేదు.